ఈరోజు మిసెస్ ఏవియన్ కాలేజీలో జేసే వీక్ సందర్భంగా ఈ మెగా మెడికల్ క్యాంప్ని డాక్టర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపులో డెంటల్, ఐ, బీపీ, షుగర్, ఈసీజీ, ఇతర బ్లడ్ టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది. సో ఎంతోమంది ఈ రోజుల్లో చాలా ఎక్కువ శ్రమపడి ఈ కాలయాపన చేయడం వల్ల ఈ స్ట్రెస్ ఫీల్ అయ్యి చాలామంది టెస్టులు చేసుకోకపోవడం లేదా సమయంలోకి చేయకపోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగా మా కాలేజీలో ఉన్నటువంటి అధ్యాపకులకి, విద్యార్థులందరికీ కూడా ఎటువంటి ఇది లేకుండా ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క క్యాంపులో అనేకమైనటువంటి టెస్టులు చేయించుకోవడం జరుగుతుంది. సుమారు ఇప్పటికి 350 మంది వరకు కూడా టెస్టులు చేయించుకోవడం జరిగింది. మరి ఈ క్యాంపులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, ఎవరికైతే ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం కనిపెట్టి దానికి సంబంధించినటువంటి మందులు సిఫార్సు చేయడం, కొన్ని మందులు కూడా ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఏవియన్ కాలేజ్ యాజమాన్య తరఫున డాక్టర్ రమేష్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ కేఎంకే, కోఆర్డినేటర్ జేసీఐ వైజాగ్ అండి. ఈరోజు జేసీఐ వీక్ సందర్భంగా మిసెస్ ఏవియన్ కాలేజీలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. దీంట్లో ప్రత్యేకంగా బీపీ, షుగరు, డెంటల్, ఐ చెకప్, ఈసీజీ ఇవన్నీ ఇస్తున్నాం. దీంతో పాటు ప్రత్యేకంగా గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ కూడా ఫిమేల్ విజిటర్స్ అంటే ఇక్కడ ఫ్యాకల్టీ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళందరికీ కూడా గైనక్ ఇష్యూస్ మీద ప్రత్యేకమైన అవగాహన కల్పిస్తున్నాం. ఈరోజు చాలా మంచి స్పందన లభించింది ఈ క్యాంప్కి. సుమారు 300 మంది ఈ క్యాంప్లో రకరకాల పరీక్షలు చేయించుకున్నారు, మెడికల్ అడ్వైజ్ తీసుకున్నారు. జేసీఐ వైజాగ్ తరఫున ఇంత మంచి కార్యక్రమం జరగడం చాలా ఆనందదాయకం. మిసెస్ ఏవియన్ కాలేజీ కూడా చాలా మంచి కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నేను డాక్టర్ గౌతమి, గైనకాలజిస్ట్, కేజీహెచ్. సో ఇక్కడ ఏంటంటే వీ హెల్త్ కేర్ వాళ్ళు కండక్ట్ చేసిన హెల్త్ క్యాంప్లో పాల్గొనడం జరిగింది. ఏవియన్ కాలేజ్లో చాలామంది వచ్చారు, ఎన్నో గైనిక్ అండ్ అదర్ మెడికల్ ఇష్యూస్ అన్నీ అడ్రస్ చేశారు. సో వాళ్ళకి రిక్వైర్డ్ సజెషన్స్ కూడా ఇచ్చాము. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మీరు డాక్టర్ని ఒకరు కన్సల్ట్ అయితేనే బెటర్. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఓవర్లుక్లోనో లేదంటే కొంచెం సరైన గైడెన్స్ లేకనో చాలామంది నెగ్లెక్టెడ్గా కనిపించారు. మాకైతే స్టూడెంట్స్లో మేము నోటీస్ చేసిన ఇష్యూస్ ఏంటంటే గైనిక్ ప్రాబ్లమ్స్ లైక్ పీరియడ్స్ ప్రాబ్లము, తర్వాత డెర్మటాలజికల్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, తర్వాత డెంటల్ ప్రాబ్లమ్స్. సో ఇది హెల్త్ క్యాంప్ ద్వారా వాళ్ళకి ఒక అడ్రస్ చేయడం జరిగింది. సో ఏదైనా ఉన్నప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేసుకోగలిగితే ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. చాలామంది కొంచెం అడ్వాన్స్డ్గా మల్టిపుల్ కాంప్లికేషన్స్ వచ్చాక ట్రీట్మెంట్ చేయమంటే అది మీకు కష్టమే, మేము కూడా ఒక సెట్టింగ్లో కరెక్ట్ చేయడం కూడా కష్టం. సో ఎనీ ఇష్యూస్ ఉంటే వెంటనే అడ్రస్ చేయండి. ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసిన వీ హెల్త్ కేర్ అండ్ కోఆపరేట్ చేసిన ఏవియన్ కాలేజ్ టీమ్ అండ్ ఆర్గనైజర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ ప్రశాంతి అండి, వీ డెంటల్ హాస్పిటల్స్ నుంచి. ఇవాళ ఏవియన్ కాలేజ్లో మెడికల్ క్యాంప్ జరుగుతుంది, డెంటల్ క్యాంప్ కూడా జరుగుతుంది. దానిలో డెంటల్ డిపార్ట్మెంట్ అండి. సో చాలామంది పేషెంట్స్కి చాలామంది జనాలకి డెంటల్ అవేర్నెస్ అన్నీ ఉండకుండా డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నవి వాళ్ళు డిలే చేసుకుంటారనమాట. సో ఎక్కువ గారు పట్టేసినా కూడా, లేకపోతే పళ్ళు ఎక్కువ పుచ్చిపోయినా కూడా, లేదా బడ్జెట్ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ చూసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం డిలే చేసుకుంటారనమాట. ఇలా కాకుండా ఎవ్రీ 6 monthsకి ఒకసారి క్లినిక్కి వెళ్ళి చెకప్స్ చేయించుకున్నట్లయితే ట్రీట్మెంట్ పెద్దది అవ్వకుండానే తక్కువ ట్రీట్మెంట్తోనే తక్కువ స్టేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. బ్రషింగ్ కూడా డైలీ మార్నింగ్ అండ్ నైట్ చేస్తాము. ఫ్లాసింగ్ చేసుకుని మౌత్ వాష్ అది డైలీ రొటీన్ వాడుకున్నట్లయితే డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ అవుతాయి.